తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు? మరి ఏం జరగబోతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో? అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో మరి బీఆర్ఎస్ చీలిపోతున్నది, కవిత వైపు, కేటీఆర్ వైపు, హరీష్ రావు వైపు, మరి కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కే పరిమితం అంటూ ప్రచారం చేస్తున్న వేళ, బీజేపీ బీఆర్ఎస్ పొత్తంటూ మరి కామెంట్ చేస్తున్న వేళ ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో? కవితమ్మ కొత్త పార్టీ పెట్టబోతున్నదా? మరి హరీష్ రావు ఆ పార్టీలో చేరబోతున్నాడా? లేక హరీష్ రావు సపరేట్ ఇంకేమైనా ప్లానింగ్ చేస్తున్నాడా? మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఒక బీసీకి ఏమైనా ఇవ్వబోతున్నారా? ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే సమయం పడుతుంది, కానీ వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికంటే ముందు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, తొలి వెలుగు వ్యూవర్స్ ఏమనుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం. కేసీఆర్కు కవిత రాసిన లేఖ సరైనదా కాదా అని మా వాళ్ళు పోల్ పెట్టారు. ఈ పోల్ ఏమని పెడుతున్నారు? 73% మంది, 173% మంది ఏమంటున్నాయా అంటే సరైనదే అంటుర్రు. అంటే కవితక్కకి ఈ లెక్కన తెలంగాణలో మంచి మద్దతే ఉన్నది. ఈ లెక్కన తెలంగాణలో కవితక్కకు మంచి మద్దతే ఉన్నదా? 100కు 73% మంది మరి కేసీఆర్ సార్కి కవితక్క రాసినటువంటి లేఖ సరైనదే, కేసీఆర్ సార్ని కవితక్క అడిగిన ప్రశ్నలు సరైనవే. సో క్లియర్గా తెలంగాణ ప్రజలు కూడా పూర్తి స్థాయి మద్దతు కవితకే తెలుపుతా ఉన్నారు. మరి ఇవాళ రేపు కవితక్క కొత్త పార్టీ పెడితే మరి మద్దతు తెలుపుతారో లేదో అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 2-3 పోల్ పెట్టిరు మా వాళ్ళు. ఈయన పెట్టిరు చూడు ఏమని పెట్టిరు? కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదా అని మా వాళ్ళు అడిగారు. అడిగితే తెలంగాణ ప్రజలు ఇక్కడ 415 మంది ఓట్ చేసిరా. అంటే చివరి వరకు ఇంకొంతమంది ఓట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే మనం పెట్టినాం కాబట్టి జరసేపు అయింది కాబట్టి మామూలు జర ఆలస్యంగా పెట్టిరు. ఇక 415 మంది ఓట్ చేస్తే కనబడతలేదేమో, 415 మంది ఓట్ చేస్తే అందులో ఈ 415 మందిలో మరి సగం మంది అంటే 215 మంది అనుకో, ఇక 215 మంది కవితక్క కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా అంటే అవునవునవునవును కవితక్క కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని క్లియర్గా ఇట్లా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. కుండ ఇట్లా బద్దలు కొడితే ఏమవుతుందా? కుండ లోపల ఏముందో మొత్తం బయట పడుతుంది. అట్లా కుండ బద్దలు కొట్టినట్టు తెలంగాణ ప్రజలు క్లియర్గా చెప్తున్నారు కవితక్క కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి. ఇక్కడ నేను చెప్తున్న ముచ్చట కాదు, మళ్ళీ కింద రాస్తారు మా వాళ్ళు, కింద మా ఫ్యాన్స్ కింద కామెంట్లు పెడతారు, అరే నీకేం పని లేదా అని పెడుతున్నాడు. అరే నువ్వెట్లా చెప్తారు పోయి నువ్వు పోయి చూసి వచ్చినావు అంటారు. కవితక్క నీకు చెప్పిందా అని కింద మా ఫ్యాన్స్ కామెంట్లు పెడతా ఉంటారు. నేను ఫ్యాన్స్కి ఒక్కడే చెప్తున్నా, ఇక్కడ నా సొంతంగా నేను ఏదో జోస్యం చెప్తున్నది విషయం కాదు, నేను జాతకం చెప్పట్లే, నేను భవిష్యత్తు అని చెప్పట్లే. తెలంగాణ ప్రజలు ఇక్కడ 52% ఓట్ చేసిరు. మనం పెట్టినటువంటి పోల్లో పార్టిసిపేట్ చేసి కామెంట్ చేసి వాళ్ళు వేసిన ఓట్లు ఏందంటే మరి 415లో 215 మంది 52% మంది ఏమంటారు కవితక్క కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందని క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్తున్న ముచ్చట కాదు, ఇది క్లియర్ తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి ముచ్చట. సో మరి ఈ ముచ్చట చూసినాకనైనా బీఆర్ఎస్ నేతల్లో ప్రధానంగా కవితక్క అభిమానుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఒక కామెంట్ చూద్దాం, ఇది కామెంట్ చదివే ప్రయత్నం చేద్దాం, జూమ్ చేయి. అసలు ఆవిడ లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్తే ఎట్లాగో అట్లా బీజేపీతో మాట్లాడి తనకి బెయిల్ తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చిన ఫాదర్ మీద ఈరోజు గేమ్స్ ఆడితే ఎలా? అబ్బాబ్బాబ్బా ఏం లాజికా ఇది! నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చిందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరా. కానీ నిజంగానే ప్రజలు చాలా తెలివైన వాళ్ళే. ఇక్కడ ఈయన ఎవరో కామెంట్ పెట్టిన ఆయన పేరు హేమంత్ అనుకుంటా, ఈయన పేరు హేమంత్ దేశపాండేనా ఏమంత పెట్టిండు, హేమంత్ దేశపాండే 2800. ఆయన ఏం పెట్టిండా? చాలా లాజికల్గా క్వశ్చన్ అడిగిండు, చాలా లాజికల్గా చాలా తెలివిగా క్వశ్చన్ అడిగిండు. ఏమడిగిండు? అసలు ఆవిడ లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్తే అట్లాగో బీజేపీతో మాట్లాడి మరి బెయిల్ మీద తీసుకొచ్చి బయటకు తీసుకొస్తే అటువంటి డాడీ మీద ఇటువంటి ప్రచారం ఎట్లా చేస్తుంది కవితక్క? బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినటువంటి డాడీ మీద కవితక్క ఎట్లా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది? పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఇస్తుంది? డాడీని బీజేపీ మీద ఓ 5-6 నిమిషాలు మాట్లాడమని ఎట్లా అడుగుతుంది? డాడీని 42% రిజర్వేషన్ మీద మాట్లాడమని ఎట్లా అడుగుతుంది? ఎందుకంటే ఆ 42 రిజర్వేషన్ శాతం అమలు చేయాల్సింది బీజేపీ.
పార్లమెంటు ముంగల ఈ 42% విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆమోద ముద్ర వేయాలి రాజ్యాంగంలో, మరి కొంత సవరణలు జరగాలి ఆర్టికల్ షెడ్యూల్ 9కి సంబంధించి అని చెప్పేసి మరి వీటి మీద ఎట్లా అడుగుతారు మీరు, వీటి మీద డాడీని ఎట్లా మీరు అడగమంటారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఒక ఆయన రాసిండు. ఇక ఇంకేమైనా కామెంట్లు ఉన్నాయా? ఇంకేమైనా కామెంట్లు ఉంటే కామెంట్లు కూడా చదువుతాం. ఇంకెవరైనా ఉంటే కూడా పెట్టుర్రి. ఇంకెవరైనా కామెంట్లు చేయాలనుకున్న వాళ్ళు మరి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ లాస్ట్లో కూడా మళ్ళీ కామెంట్ల గురించి చదువుతా. ఈ లాస్ట్లో ఈ పోల్లో పెట్టిన కామెంట్స్ గురించి కూడా నేను మళ్ళీ చదువుతా. కాబట్టి ఇక్కడ కవిత కొత్త పార్టీ గురించి కూడా పెట్టిరు ఎవరో, అజయ్ సింగ్ అని కేసీఆర్ ఆడుతున్న నాటకం అని ఇంకోటి పెట్టారు. కేసీఆర్ ఆడుతున్న కవిత కొత్త పార్టీ పెట్టాలని అవుతుందంటే కేసీఆర్ ఆడుతున్న నాటకం అని ఆయన పెట్టిండు. నిజంగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏమైనా వేసిండో లేదో తెలియదు కానీ బట్ కేసీఆర్ ఆడుతున్న నాటకం అంటున్నారు. సో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.